హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక బోల్డ్ టాపిక్ గురించి చెప్తాను. మంచు లక్ష్మి గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? తన కొత్త సినిమా దక్ష ఏ డెడ్లీ కాన్స్పిరసీ ప్రమోషన్స్లో పాల్గొన్న లక్ష్మీ మంచు గారు మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఒక ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఇలా చెప్పారు. ఒక సూపర్ స్టార్ డివోర్స్ అయిన తర్వాత ఆయన మాజీ భార్య చాలా అవకాశాలు కోల్పోయింది. ఆమెకు వచ్చిన కొన్ని సినిమాలు కూడా ఇవ్వలేదు. ఆమెను ఇండస్ట్రీ నుండి కొంతమంది దూరం చేసేశారు. లక్ష్మి గారు పేరును చెప్పకపోయినా ఆమె మాటలు చాలా డైరెక్ట్గా అనిపించాయి. చాలామంది ఈ కామెంట్స్ని సమంత పరిస్థితితో కనెక్ట్ చేస్తున్నారు. లక్ష్మి గారి బోల్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక పురుషుడు డివోర్స్ అయినా అతని కెరీర్ అంతగా ప్రభావితం కావడం నేను చూడలేదు. కానీ మహిళ అయితే సొసైటీ జడ్జిమెంట్, బాధ్యతలు, పిల్లలు, ఇంటి ఒత్తిడి ఇవన్నీ కలిపి ఆమె కెరీర్కి బ్రేక్ వేస్తాయి. ఆమె చెప్పింది సినిమా ఇండస్ట్రీలో మహిళల వ్యక్తిగత జీవితం ఎక్కువ చర్చకు వస్తుంది. కానీ మగ యాక్టర్స్ విషయానికి వస్తే అంత ఇబ్బంది ఉండదని. మరి ఎందుకు ఇంత ముఖ్యం? లక్ష్మి గారి ఈ వ్యాఖ్యలు జెండర్ బయాస్ గురించి మళ్ళీ చర్చకు తెరపైకి తెచ్చాయి. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం అతని లేదా ఆమె కెరీర్ను ప్రభావితం చేయకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ కామెంట్స్ సమంత ఫ్యాన్స్లో సానుకూల స్పందన తెచ్చాయి. వారు కూడా సమంతకు న్యాయం చేయాలి, ఆమె ప్రతిభే ముఖ్యం అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఫ్రెండ్స్, మంచు లక్ష్మి గారి ఈ బోల్డ్ స్టేట్మెంట్ నిజంగా ఆలోచన రేకెత్తించేలా ఉంది. సమాజం మారాలంటే ఇలాంటి స్టేట్మెంట్స్ రావాలి. మరి మీరు ఏమంటారు? మహిళల వ్యక్తిగత జీవితం వల్ల వారి కెరీర్ ఆగిపోవడం న్యాయమా? కామెంట్స్లో చెప్పండి. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.